గోకులంలో కృష్ణుడు అనే ఒక చిలిపి బాలుడు ఉండేవాడు. అతను తన తల్లి యశోదకు మరియు గోకులంలోని ప్రజలందరికీ చాలా ఇష్టమైనవాడు. కాని అతని అల్లరి పనులకు హద్దు ఉండేది కాదు. కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం. గోపికలు వెన్నను కుండలలో దాచి ఉట్టిపై వేలాడదీసేవారు. కృష్ణుడు ఆ వెన్న కుండల వైపు ఆశగా చూసేవాడు. ఒకరోజు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి వెన్న దొంగిలించాలని ఒక ప్రణాళిక వేశాడు. అందరూ కలిసి ఒకరిపై ఒకరు ఎక్కి ఉట్టిని అందుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లే స్నేహితులందరూ ఒకరిపై ఒకరు నిలబడి ఒక మానవ పిరమిడ్ను ఏర్పాటు చేశారు. కృష్ణుడు నెమ్మదిగా వారిపైకి ఎక్కడం ప్రారంభించాడు. చివరికి కృష్ణుడు ఉట్టిని అందుకున్నాడు. అతను కుండలోకి చేతిని పెట్టి గుప్పెడు వెన్నను తీసుకున్నాడు. అతని ముఖం ఆనందంతో వెలిగిపోయింది. కృష్ణుడు మొదట తాను కొంచెం వెన్న తిని మిగిలినది కింద ఉన్న తన స్నేహితులకు విసిరాడు. వారందరూ ఆనందంగా ఆ వెన్నను పంచుకున్నారు. ఇంతలో ఒక గోపిక వారిని చూసింది. తన వెన్న దొంగతనం చేయబడుతోందని గ్రహించి ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆగండి, దొంగల్లారా అని గట్టిగా అరిచింది. ఆ గోపిక నేరుగా యశోద దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసింది. యశోదా, నీ కొడుకు మా ఇళ్లలో వెన్ననంతా దొంగిలిస్తున్నాడు అని చెప్పింది. యశోద కృష్ణుడి దగ్గరకు వచ్చింది. అతని ముఖమంతా వెన్న అంటుకుని ఉంది. కృష్ణా, నువ్వు వెన్న దొంగిలించావా అని అడిగింది. కృష్ణుడు, లేదు అమ్మా, నేను తినలేదు అని అమాయకంగా చెప్పాడు. అయితే నీ నోరు తెరువు అంది యశోద. కృష్ణుడు నోరు తెరిచాడు. ఆ చిన్న నోటిలో యశోదకు సకల భువనాలు, నక్షత్రాలు, గ్రహాలు కనిపించాయి. తన కొడుకు సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే అని ఆమె గ్రహించింది.